Audio. బీసీ న్యూస్కి స్వాగతం. సమాజ స్థాపనకై కృష్ణా జిల్లా పెడన్ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ మరియు హోంశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించి ఎన్నికల్లో వాగ్దానం చేసి ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో భాగంగా తొలి సంతకాన్ని మెగా డిఎస్సి ఫైల్పై సంతకం చేశారు. దానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు ఈ సందర్భంగా ఈరోజు పెడన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ బంటుమిల్లి అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నాయకులు, అభిమానులు, కార్యకర్తల మధ్యలో కేక్ కట్ చేసి పంచడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాగంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కొరకు మెగా డిఎస్సిపై తొలి సంతకాన్ని చేశారని, అలాగే పెన్షన్లు 3,000 నుంచి 4,000కు పెంచే విధంగా, అలాగే దివ్యాంగులకు 6,000 చేసేందుకు ఫైళ్లపై సంతకాలు చేయడం జరిగిందని, అలాగే గత ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి జీవో అయిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే విధంగా సంతకాలు చేశారని అన్నారు. అలాగే నిరుపేదలకు అన్నం పెట్టేందుకు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం రద్దు చేసి విషయం తెలిసిందే. అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు 5వ సంతకం చేయడం జరిగిందని అన్నారు. బంటుమిల్లి మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ వీరబాబు మాట్లాడుతూ 16,347 డిఎస్సి పోస్టులకు నిరుద్యోగులకు ఇచ్చేందుకు మొదటి సంతకాన్ని చేశారని, అలాగే పోలవరం, రాజధాని, అమరావతి పూర్తవుతుందని, రాష్ట్రం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి జరిగేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ముందుకు దూసుకుపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మండల స్థాయి నాయకులు, అలాగే జనసేన మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితర అభిమానులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించగానే ఏదైతే ఆయన పాటించారో ఆ మాటకి అనుగుణంగా సంతకాల మొట్టమొదటి చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఎంతో కాలంగా నిరుద్యోగ లక్షలాది మంది ఉద్యోగులందరూ చూస్తున్నటువంటి మెగా డిఎస్సి మీద గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక టీచర్ పోస్టుల భర్తీ చేయకపోవడం చాలా దారుణం. అది వాళ్ళందరినీ కూడా ఓటు కల్పించే విధంగా నిన్న ఏదైతే మాట ఇచ్చారో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇందులో పాటించారో ఆ మాట నెరవేర్చేందుకు నిన్న ఆయన మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇంకొక సంతకం ఏదైతే లక్షలాది మంది ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో, సామాజిక పెన్షన్లు ఏవైతే ఉన్నాయో కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చే విధంగా కూడా ఆయన తెలియజేస్తారు. అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఏదైతే మన ఆస్తులకి రక్షణ లేకుండా చేసేటువంటి చీకటి జీవోని గత ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని లేకుండా చేసే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో చేసే విధంగా కూడా ఆయన జరిగింది. ప్రజలందరూ కూడా తమ ఆస్తుల రక్షణ కల్పించే విధంగా ల్యాండ్ టైటిలింగ్ సంతోషంగా. అదేవిధంగా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఏదైతే సంబంధించి ఏదైతే ఉంటారో యువతులు చదువుకునేటువంటి వాళ్ళ యొక్క స్కిల్ సెన్సెస్ ఏదైతే ఉందో వాటన్నిటి కూడా తీసుకుని దానికి అనుగుణంగా మరి ఉద్యోగ అవకాశాలు సృష్టించేందుకు వీలుగా కొత్తగా స్కిల్ సెన్సెస్ దాని మీద కూడా సంస్థించారు. దాని ద్వారా ఉద్యోగ యువత, అదేవిధంగా చదువుకునేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఏ రంగమైతే వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉన్నారో దానికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలని సృష్టించే విధంగా
తెలియజేస్తాను. అదేవిధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రోజువారీ అన్నా క్యాంటీన్ ద్వారా మరి భోజనాల సౌకర్యం కల్పించే సౌకర్యం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో దాన్ని ఆపేయడం జరిగింది. దాన్ని కూడా మరి తీసుకొచ్చే విధంగా ఆయన 5వ సంతకం పెట్టడం జరిగిందని చెప్పేసి ఇవన్నిటి కూడా మొత్తానికి తెలియజేస్తూ వారికి ఈ రోజున మన కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పేసి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఏవైతే ఈ 5 కార్యక్రమాలు ఆయన సంతకాలు పెట్టడం జరిగిందో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా స్వాగతిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్నటువంటి రోజుల్లో ప్రజలు పేరు కోరే విధంగా సంతోషంగా ఉండే విధంగా కార్యక్రమాలన్నిటి కూడా జరుగుతాయని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం 16,327 పోస్టులు డిఎస్సి పోస్టులు విడుదల చేయటం రాష్ట్రం అంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు యువత. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి బీఈడి పూర్తి చేసి అన్ని కోచింగ్లు తీసుకుని నిరుత్సాహంతో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ప్రతిదీ మాట ఇచ్చిన ప్రతి మాట కూడా వాళ్ళిద్దరు కూడా నిలబెట్టుకుంటారు. తప్పనిసరిగా అమరావతి పూర్తి చేస్తారు, పోలవరం పూర్తి చేస్తారు. నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. ఎట్టి పరిస్థితుల వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడతారని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మీద నేను ఉన్నాను, నేను విన్నాను అన్నాడు కానీ ఏమీ వినలేదు. ఆయనకి చెవుడు వచ్చేసింది, ఆయన దిగిపోయాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు భుజాల మీద యువతంతా ఆధారపడి ఉంది. యువతంతా కూడా వీళ్ళ మీద ఆధారపడి వీళ్ళు ఇస్తారనే నమ్మకంతోనే ఓట్లు భారీ మెజార్టీతో అందరిని గెలిపించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా మాట నిలబెట్టుకుంటారు. అన్నాయన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి చేసి మళ్ళీ రెండోసారి తర్వాత అధికారులు రావడానికి తప్పనిసరిగా కృషి చేస్తారని, ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తారు, పరిశ్రమలన్నీ తీసుకొస్తారు. వెళ్ళిపోయిన పరిశ్రమలన్నీ కూడా మళ్ళీ వెనక్కి వస్తాయి. తప్పనిసరిగా రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. అవన్నీ ఏమి నమ్మబాకండి, కళ్ళం నీళ్ళు పెట్టుకున్నట్టు ఇవన్నీ యాక్షన్ చేస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నాయన్నీ కూడా నెరవేరుస్తారు. తప్పనిసరిగా ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో జరుగుతుంది.